హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్ బెడ్ టైమ్ స్టోరీ. అందరికీ నమస్కారం. పిల్లలు అందరూ భోంచేశారా? అయితే హాయిగా మన కథలు వింటూ నిద్రిద్దాం రండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన బుజ్జి కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ స్టోరీ నెంబర్ 16, చదువుకున్న కాకిపిల్ల. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టులో ఒక కాకి కాపురం ఉంటుంది. ఆ కాకికి ఒక బుజ్జి కాకిపిల్ల. ఈ రోజుల్లో అందరు పిల్లలు చదువుకుంటుంటే నా పిల్లకు మాత్రం ఏం తక్కువని కాకిపిల్లని బడికి పంపించడం మొదలుపెట్టింది. గొంతు బాగున్న వాళ్ళు, బాగలేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకుంటుంటే నా కూతురికి సంగీతం నేర్పిస్తా అని కాకిపిల్లని సంగీత పాఠశాలకి పంపించింది. అందంగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసుకుపోయిందా ఏమిటి? నేను నా పిల్లనికి నాట్యం నేర్పిస్తానని నాట్యశాలకు పంపించింది. ఇలా 3 విద్యల్లో ఆ కాకిపిల్ల ఆరితేరుతుందన్నమాట. అలా ఆ కాకిపిల్లకి టెక్కులు వచ్చాయి. ఆ కాకిపిల్ల చదువుకుంటూ, నాట్యం నేర్చుకుంటూ, సంగీతం నేర్చుకుంటున్న విషయం అక్కడున్న జంతువులని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎంతైనా కాకిపిల్ల కాకికి ముద్దు కదా. ఇదిలా ఉండగా ఒకరోజు కాకిపిల్ల ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు మీద కూర్చొని నములుతోంది. చాలాసేపటి నుంచి వేటే దొరకని ఒక నక్క అక్కడికి ఆ దారిన వచ్చి కాకిపిల్లని చూసింది. ఎంతైనా నక్క జుట్టులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా. కాకిపిల్లను మోసం చేసి ఎలాగైనా మాంసం ముక్కని కాజేయాలనుకునింది. కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాకిపిల్లను చూసి, ఏం అవ్వరు పిల్ల, బాగా చదువుకుంటున్నావా అని అడిగింది. కాకిపిల్ల చదువు నేర్చింది కదా, అంచేత నక్క జిత్తులు దానికి ముందే తెలుసు. పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కని కాజేసిన కథ కూడా కాకిపిల్ల 2వ క్లాస్లోనే చదువుకుంది. అంచేత నక్క మోసం కాకిపిల్లకి తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే తన నోరు తెరవాల్సి వస్తుందని, అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది, దాన్ని కాస్త నక్క నోట్లో వేసుకుని వెళ్ళిపోతుందని ఆ సంగతి కూడా కాకిపిల్లకి బాగా తెలుస్తుంది. కాకిపిల్ల చదువుకుంది గనుక ఆలోచించుకుని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా తల ఊపింది. నక్క తన ఎత్తు సాగలేదని ఇంకొంచెం పెద్ద ఎత్తు వేయాలనుకునింది. మరొక పిల్ల, నువ్వు సంగీతం నేర్చావంట కదా, అన్ని జంతువులు చెప్పుకుంటున్నాయి, చాలా బాగా పాడతావంట కదా. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఒక్క పాట నా కోసం పాడవా మరదల పిల్ల అంది నక్క. పొగరుతంటే ఎవరైనా చెవిపోసుకుంటారు కదా. నక్క పొగర్తకి కాకిపిల్ల కూడా ఉబ్బిపోయి పాట పాడాలనుకుంది. అయితే చదువుకున్న కాకిపిల్ల కదా, అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను తీసి కాలి గోర్ల కింద పెట్టుకొని పాట పాడడం మొదలుపెట్టింది. అని పాడుతోంది ఆ కాకిపిల్ల. నక్క కోరిక పాపం ఈసారి కూడా నెరవేరలేదు. కాకిపిల్లని మోసం చేయడం ఎలా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద వెత్తు వేద్దామని ఇలా అంది. మరణ పిల్ల, ఎంత బాగా పాడావో, ఆహా, నా చెవిలో తుప్పంతా వదిలిపోయింది. కానీ ఇంకొక కోరిక కూడా ఓరింది, తీరుద్దు. నువ్వు నాట్యం నేర్చుకున్నావంట కదా, చాలా బాగా నాట్యం చేస్తావట కదా, ఒక్కసారి నా ముందు నాట్యం చేద్దు, చూసి ఆనందిస్తాను అని నక్క కాకిపిల్లతో చెప్పింది. ఈ మాట వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తన సంగీతాన్ని, నాట్యాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటుంటే నక్క బావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు. నక్క బావను సంతృప్తి పడదామని అనుకునింది. అయితే మరి మాంసం ముక్క మాట
చదువుకున్న కాకిపిల్ల కదా, అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు. అందుకని బాగా ఆలోచించి గోళ్ళతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకొని నాట్యం చేయడం మొదలుపెట్టింది. గల్లు గల్లు గల్లుమని పల్లె కుళ్ళు, నల్లవంపు చల్లని చల్లని చిరుజల్లు, నల్లవంపు చల్లని చల్లని చిరుజల్లు అంటూ పాట పెట్టుకొని కాకిపిల్ల నాట్యం చేస్తున్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన, ఆ మాంసం ముక్కని ఎలా కాజేయాలా అని. కాకిపిల్ల నాట్యమైన తర్వాత నక్కరి ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదల పిల్ల, ఆహాహా, ఎంత మంచి పాట పాడుతూ ఎంత బాగా నాట్యం చేశావే. నిజంగా ఇవాళ నాకు పుదీన. అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది. ఆ పాత్ర తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళ్తాను. ఇవాళకి నాకు పొందే సంతృప్తితో అన్నం కూడా తినాల్సిన అవసరం లేదు. అయితే మరదలా, నా కోరిక ఏంటంటే నీ ఆట పాట కలిసి ఒకేసారి చూడాలనుంది. నువ్వు పాట పాడుతూ నాట్యం చేయి మరదలా, హాయిగా ఆనందిస్తాను అని నక్కబావ కాకిపిల్లతో చెప్పాడు. కాకిపిల్ల నక్క పొగడ్తకు చెప్పలేనంత ఆనందంతో పొంగిపోయింది. కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్క ఏం చేయాలి? చదువుకున్న కాకిపిల్ల కదా, నక్కబావతో ఇలా అంది. నక్కబావా, సారీ నాట్యం చేసి ఇప్పటికే అలసిపోయా. ఇంక పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉన్నారు కదా, అంచేత ఈ మాంసం ముక్కని కాస్త తిని నీ కోరిక తీరుస్తా ఉండు అని చెప్పింది. ఈ మాటలు వినేటప్పటికీ నక్కకు ఇక లాభం లేదనిపించి ఆ మాంసం ముఖం కోసమే కదా కన్న కఠోరమైన కాకిపిల్ల పాట విన్నది, అసహ్యమైన నాట్యాన్ని చూసింది. అనుకుని మరదలా, మళ్ళీ వస్తాను, ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కాని అని చెప్పి నక్క బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసం ముక్కని గుటక్కని మింగి పోతున్న నక్కబావును పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది. ఆటకావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు పీటు కావాలా అంటూ ఆ నక్కని విక్రిస్తూ పాట పాడుతూ డాన్స్ చేస్తోంది. చూశారుగా పిల్లలు, చదువు విద్య ఉండడం వల్ల అపాయంలోనూ ఏదైనా నష్టం వచ్చేటప్పుడు ఆలోచించే నిర్ణయాలు తీసుకొని అందులో నుంచి బయటపడద్దు. అందుకని బాగా చదువుకోండి. ఇంకా ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. హాయిగా విని నిద్రపోండి. వింటున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా ఈ కథను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం చెప్పుకునే బుజ్జి బుజ్జి కథలు అందరూ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిద్రించేటప్పుడు అలసిపోయినప్పుడు మన కథలు వింటూ హాయిగా నిద్రపోవాలని ఆడుకుని తీర్చుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజుకి ఇంతే పిల్లలు. రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా.